దేవుని నామానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. ప్రియమైన దేవుని ద్వారా నిజంగా నేటి వరకు సముద్రాన్ని చూడడానికి అనేకులు ఆనందించడానికి వస్తున్నారు, కానీ ఈ సముద్రాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆశ్చర్యకరుణ్ణి స్తుతించాలనే మనసు ఈ ప్రాంతం వారికి అందరికీ వచ్చునుగాక. అంతేకాదు, ఇంట్లో కూర్చొని ఉన్న మనము ఒక గుక్కెడు బిందెడు నీళ్ళు పట్టుకోవడానికి ఎంత ప్రయాసపడతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క మాట చేత కలుగునుగాక అనగానే ఈ సముద్రము కలిగింది. ఎంత ఆశ్చర్యం! ఇది మా కనులకు ఆశ్చర్యంగా ఉంది, భయంకరంగా ఉంది, భయము పుట్టించుచున్నది. సరదాగా ఫొటోస్ దిగడానికో దేనికో ఇక్కడికి రాలేదు, కానీ నిజంగా సృష్టికర్త అయిన దేవుని యొక్క సృష్టిని ఒక్కసారి కనులారా చూద్దామని. ఎందుకంటే నాడు ఆయన కనులారా చూస్తానికి వచ్చినప్పుడు ఆయనను మనము సిలువ వేశాం. నేడు ఆయన చేతులతో, ఆయన స్వరముతో, ఆయన పలకమని పలకగానే కలిగిన ఈ సముద్ర తరంగాలు ఎంత గంభీరంగా, ఎంత పిక్కటిల్లేలాగా అవి శబ్దం చేస్తున్నాయి. మనమే శబ్దం చేస్తున్నాం, మనమే మాటల శబ్దం చేస్తున్నాం. ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? ఇలా శబ్దంతో దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నపిల్లలకు సరదాగా సృష్టికర్త దేవుడని చెప్పి వదిలేస్తున్నాం, కానీ ఒక్కసారి కనులారా హృదయము తెరిచి ఈ సృష్టిని చూడండి. ఇది మనము చేయగలమా? చేయలేని మనము చేయకూడని పనులు ఎందుకు చేయాలి? చేయగలిగిన దేవుని వైపు చూసి మనం అడిగితే మన పట్ల అనేక కార్యాలు చేస్తాయి. ఇది సంఘానికి, నా ప్రియమిత్రులకు, నా కుటుంబానికి, నాకు నేనుగా కూడా ఇది నేను చెప్పుకుంటున్నాను. పరిశుద్ధుడా, నీ సృష్టిని, ఈ సముద్రాన్ని చూస్తే నా కనులకు ఆశ్చర్యమే కాదయ్యా, భయము కలుగుతుంది. తండ్రి, ఇది మేము చేయలేం ప్రభు, ఆశ్చర్యము, అనంత తేజోమైన ఇది నీవు మాత్రమే చేయగలిగిన మహా గొప్ప అద్భుతము ఈ సృష్టి. ఈ సముద్రాన్ని ఎలా చేశావు తండ్రి? నా కొరకు, ఈ ప్రజల కొరకు ఇంత ప్రేమను, సముద్ర తరంగమునంత ప్రేమను పంచి వెళ్ళావు. గలగల పారే సెలయేరు లాంటి నీ కృప కనులారా చూసే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్.